హాయ్ ఆల్, హ్యాపీ సంక్రాంతి టు ఆల్. మేమైతే కొత్తకొండ జాతరకి వెళ్తున్నాము. ఆ జాతరలో ఏమేమి చేసామో అన్నీ ఈ వీడియోలో ఉంటాయి. వీడియో ఎండ్ వరకు చూడండి. సబ్స్క్రైబ్ చేయడం అసలే మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మేమైతే మా టింక్తో ఫస్ట్ టైం వెళ్తున్నాం ఈ జాతరకి. వాడి ఫస్ట్ జాతర ఇది. వాడు చాలా హ్యాపీగా ఉన్నాడు. వాడికి కార్లో తిరగడం అంటే ఎక్కువ ఇష్టం. మా సైడే చూస్తున్నాడు. వెనకాల నేను, మా వదిన, మా మమ్మీ కూర్చున్నాము. వాళ్ళని చూస్తున్నాడు వాడు. ఇంకా నా సైడ్ చూస్తే ఒకటే నవ్వుతున్నాడు. ఈ వీడియోలో మేము ఏమేమి కొనుక్కున్నాం, ఎక్కడ ఉన్నాం, ఏం చేసామో అన్నీ ఉంటాయి. స్కిప్ చేయకుండా అయితే చూడండి. మేమైతే జాతరలోకి వెళ్ళిపోయినాం. కార్ పార్కింగ్ చేసేసి ఇంకా దేవుడి దర్శనం కోసం వెళ్తున్నాము. టింకుని వాళ్ళ డాడీ ఎత్తుకున్నాడు. మమ్మీ అన్నయ్య వదిన వాళ్ళ డాడీ ఉన్న టింకు ఫాస్ట్గా నడుస్తున్నారు. మేము అందరం వెనకాల ఉన్నాము. ఇంకా ఇవన్నీ అక్కడ చిన్న షాప్స్, ఇవేమీ మేము చూడలేదు. వచ్చేటప్పుడు ఈ షాపింగ్స్ అన్నీ చేసుకున్నాము. అవి కూడా ఉంటాయి వీడియోలో చూడండి. ఇంకా ఈ షాప్స్ అన్నీ కొంచెం దేవుడి దర్శనం వరకు షాప్సే ఉంటాయి. చాలా షాప్స్ ఉంటాయి. గర్ల్స్వి, ఇంకా కిచెన్వి, చిన్నపిల్లలవి, ఇలా చాలా షాప్స్ ఉంటాయి. ఇదనేసి ఎంట్రన్స్. వెళ్తున్నాడు. మా మమ్మీ వాళ్ళు వెనకాలనే ఉన్నారు, మేము ముందున్నాం. వెళ్తున్నాం. అదిగో వచ్చేసింది. ఇది టెంపుల్ ఎంట్రన్స్ యాక్చువల్గా. బట్ మేము బయట వెయిట్ చేస్తున్నాం. మా అన్నయ్యకి తెలిసిన వాళ్ళు ఉంటే డైరెక్ట్గా దర్శనంకి వెళ్ళడం కోసం, వాళ్ళ కాల్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇది లోపల అన్నమాట. లోపలికి వెళ్ళేసినాం మేము డైరెక్ట్గా. దర్శనం అయిపోయింది. బయట కొన్ని ఫొటోస్ దిగినాం మమ్మీతో, టింకు. మేము పిక్స్ తిరుగుతుండగా అక్కడ కొంతమంది వాళ్ళ మొక్కులు తీర్చుకోవడానికి కూలర్లను కట్టేస్తున్నారు. అవి చూస్తూ కాసేపు అక్కడే నిల్చున్నాము. మాకైతే అలాంటి మొక్కులు ఏం లేవు, అందుకే మేము అలా చూస్తూనే ఉన్నాము. అవి వెళ్ళిపోయిన తర్వాత ఇంకొన్ని ఫొటోస్ దిగినాము. దిగేసిన తర్వాత చాలా మెంబర్స్ ఉన్నారు. ఫొటోస్ దిగడం చాలా ఇబ్బంది అయింది. ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు. ఎలానోలోనైతే కొన్ని ఫొటోస్ దిగినాము. దిగేసిన తర్వాత బయటికి వచ్చినాక ఇంకా షాపింగ్ చేయడానికి షాప్స్ దగ్గరికి వెళ్దామనేసి అనుకున్నాము. బయట కూడా కొన్ని ఫొటోస్ దిగిన తర్వాత ఇంకా షాపింగ్కి వెళ్దామనేసి వెళ్తుండగా టింగు వాళ్ళ డాడీ పైన కూర్చొని పైనుండి చూస్తున్నాడు. వాడికి కావాల్సింది ఏది కావాలని చూస్తున్నాడు. ఇంకా వాడి కోసం కొన్ని బొమ్మలు తీసుకున్నాము. తర్వాత మాకు కావాల్సినవి తీసుకున్న తర్వాత బయటికి వెళ్ళేసి తినడానికి కూర్చున్నాము. అన్నయ్య వాళ్ళు ఫ్రీజర్స్ తెచ్చుకుంటే వాటితో ఆడుతున్నాడు నా టింకు. చాలాసేపు దాన్ని లిఫ్ట్ చేయడానికి కూడా చూస్తున్నాడు. బట్ బ్యాలెన్స్ అవ్వక కింద ఇంకా చాలా టైం ఆ బాటిల్తోనే ఆడుతూ ఉన్నాడు. వాడి దగ్గర ఎన్ని టాయ్స్ ఉన్నా ఆ బాటిల్ని పట్టుకొని ఆడుతున్నాడు. ఇంకా మేమందరం తింటున్నాము. చూడండి వాడి ఆట చూడండి బాటిల్తో. ఇంకా ఆ బాటిల్తో చాలా టైమ్స్ ఆడుతూనే ఉన్నాడు. వాడు ఎంతసేపు ఆడతాడేమో అనేసి చూస్తూ అలా చూస్తూనే ఉన్నా. కాసేపు అయిన తర్వాత బాటిల్ పక్కన పడేసింది. ఇంకా నా ప్లేట్ పట్టుకొని ఎగ్గుతూ ఉన్నాడు. ఇలా కాదనేసి వాడికి ఒక ఖాళీ ప్లేట్ ఇచ్చేసిన. ఆ ఖాళీ ప్లేట్ని నోట్లో పెట్టుకుంటున్నాడు అనేసి మళ్ళీ బెలూన్ ఇచ్చేసిన వాడికి. ఆ బెలూన్తో ఒకటే ఆట. ఆ బెలూన్ తిరిగినట్టు ఒకటే రౌండ్గా తిరుగుతున్నాడు. వాళ్ళ డాడీ చెప్తున్నాడు, వాడు తిరుగుతున్నాడు. చూడండి. తర్వాత ఇంకా నేను కూడా తింటున్నా. మా వదిన తినడం అయిపోయింది. తను టింకుని తీసుకొని అలా తిరుగుదాం అనేసి అటు వెళ్ళింది. అక్కడ చూడండి చిన్న బర్లది ఫామ్ ఉంది. ఆవులు ఉన్నాయి అక్కడ, చిన్న ఆవులు కూడా ఉన్నాయి. చాలా మంచిగా అనిపించింది ఆ లొకేషన్ కూడా మాకు. చుట్టూ పొలాలు ఉన్నాయి. అటు సైడ్ వేరే వాళ్ళు, మేము వచ్చిన తర్వాత వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు కుకింగ్ చేసుకుంటారు. మేము ఇంటి దగ్గరే కుకింగ్ చేసుకొని వచ్చినాం.
తర్వాత కాసేపోయినాక పక్కన ఒక చిన్న పాప ఉంది, వాళ్ళ మమ్మీ మా టింగు దగ్గరికి తీసుకొని వచ్చింది. వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటున్నారు, నీకు గుండు నాకు గుండు అనుకుంటున్నారో ఏమో. సెకండ్స్ కూడా ఇచ్చుకున్నారు ఇద్దరు. మంచిగా అనిపించింది వాళ్ళిద్దరిని చూస్తుంటే. కాసేపు అలానే ఉంది ఆవిడ. ఉన్న తర్వాత తను వెళ్ళిపోయింది. పక్కన వాళ్ళు అటు వాళ్ళు, మేము ఇటు సైడ్ ఉన్నాము. ఇటు సైడ్ మేము ఉన్నాము. చూడండి వాళ్ళు ఎలా ఆడుకుంటున్నారో. ఇంకా మా వదిన వచ్చేసి కూర్చుంది. మళ్ళీ మా టింకుని వాకర్లో వేసినాం. ఇలా అయితే వాడు తిననివాడు అనేసి వాకర్లో కూర్చోబెట్టినాం. మా మమ్మీ పట్టుకుంది, మేమందరం తిన్నాం. తిన్న తర్వాత అక్కడ ఉన్న ఆవుల దగ్గరికి వెళ్ళి చూసినాం. మా టింకికి చూపెట్టినాం. ఆవుల దగ్గరికి వెళ్ళి చూపెడితే వాడు చాలా ఎక్సైట్గా ఫీల్ అవుతున్నాడు ఆవులను చూసేసి. తర్వాత వాళ్ళ డాడీ పైన కూర్చొని అక్కడే కాసేపు తిరుగుతూ ఉన్నాం. ఈ ట్రిప్ అయితే మేము చాలా చాలా ఎంజాయ్ చేసినాం. చాలా హ్యాపీగా అనిపించింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.